ఇప్పుడు చక్కగా పూజా విధానం కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. అలాగే చక్కగా స్వామివారి పూజ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు పంచాంగ శ్రవణం ఆయన వచ్చారు. భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు చక్కగా ఆయన పంచాంగ శ్రవణం చేస్తారు. అందరూ వినండి కామ్గా. కొంచెం గ్యాప్ ఉంచు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఈ రోజున విశ్వావసనామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో జగన్ గారికి, భారతీదేవి గారికి, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం వచ్చేటువంటి కృత సుకృతాలు అంటే కాలపురుషుడు ఒక 60 సంవత్సరాలు ప్రభావలగాయతూ క్షయ వరకు ఉన్నటువంటి 60 సంవత్సరాలను ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం ఒక చొక్కా పూర్తి చేసుకుని ఇంకో చొక్కా కట్టుకున్నట్లుగా చైత్రమాసం దగ్గర నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉండేటువంటి 12 మాసాలు పూర్తి చేసుకుని ఈవేళ ఉగాది అనేటువంటి రోజున ఈ పరాభవనామ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ప్రతి వ్యక్తికి కూడా వారి వారి వృత్తిని అనుసరించి వారికి ఒక దైవము అనేది ఏర్పడుతూ ఉంటారు. కుమ్మరికి మట్టి ఏ రకంగా దైవమో మాకు 1, 2, 3, 4 అనేటువంటి అంకెలు ఆ రకమైనటువంటి దైవస్వరూపంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాలస్వరూపుడికి మాకు అవిచ్ఛిన్నంగా ఈ పంచాంగం నాది 400 సంవత్సరాల నుంచి జరుగుతోందండి. అంచేత అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ముందుగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. తర్వాత లంబోదరాంగ్రిద్వయమంబుజశ్రీ సర్వస్వహార్యన్వహమర్చయామః యదర్చయా బ్రహ్మముఖా